నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునేది ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలంట. ఇది ఎవరన్నారో తెలుసా? ఫ్లాప్ అయిన హీరోయిన్స్ కూడా హిట్ అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఆయన్ని అరెస్ట్ చేయాలంటున్నారు. ఒకసారి వన్స్ అరెస్ట్ అని మాట బయటకు వచ్చిన వెంటనే ఏం జరిగింది? ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చి గుమ్ముగూడిపోయారు. అరెస్ట్ అన్న జస్ట్ ఒక్క మాట బయటకు రాగానే ఇప్పుడు ఈవిడొచ్చి అరెస్ట్ చేయాలి అంటుంది. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అరెస్ట్ చేయాలంటుంది ఏంటి అనేది కనుక మీరు చూస్తే ఖచ్చితంగా నవ్వి నవ్వి మరి తిడతారు. ఎందుకంటే ఆవిడ చెప్పింది చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు తిట్టే కార్యక్రమాలు ఏం చేయొద్దు, కానీ నేను చెప్పేది ఏమిటి అంటే ఆవిడ అంత హాస్యాస్పదంగా మాట్లాడింది కాబట్టి ఇప్పుడు ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అరెస్ట్ చేయాలంటోంది అనే దాని మీద ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ విషయం తప్పకుండా 10 మందికి షేర్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎన్ని కోట్లు అనవసరంగా ఖర్చు అయ్యాయి, వేస్ట్ అయిపోయాయి, ఎవరెవరు తిన్నారు అనే దాని మీద మనం ఈరోజు మాట్లాడుకోవాలి. అసలు దానికి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయడానికి గల సంబంధం ఏంటో కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాస్తవాలు ఏమిటి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్గా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేసి లైక్ చేయండి. నిన్న ఆర్కే రోజా గారు మాట్లాడుతూ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ ఒకటి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏంటి బస్సులో వెళ్ళినట్టుగా అలా వెళ్ళి ఇలా వస్తున్నారు, అసలు ఎందుకు వెళ్తున్నారు ఆయన హైదరాబాద్కి, ఆయన ఏం పని, అసలు ఏం చేశాడని చెప్పి అస్తమానం అటు ఇటు తిరుగుతున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో తెలుసా, అసలు పవన్ కళ్యాణ్ గారికి పని పాట ఏమైనా ఉందా, ముందు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి అని ఆవిడ డిమాండ్ చేస్తుంది. ఇక అందరికన్నా చాలా ఘోరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈయన షటిల్ బస్ ఉంటుంది చూసారా, ఆ విధంగా హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి పొద్దున్న రావటం మధ్యాహ్నం పోవటం, మధ్యాహ్నం రావటం సాయంత్రం పోవటం. ఎవరు డబ్బులు? ప్రజల పన్నులు కట్టిన డబ్బులు విచ్చల విడిగా ఈ విధంగా అన్యాయంగా ఖర్చు పెట్టే నాయకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేషే. ఇంత వరస్ట్ పొలిటీషియన్స్ ని ఎవ్వరు చూసుండ్రు. వీళ్ళు కూడా మా గురించి మాట్లాడటం ఎంత సిగ్గుచేటు. రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు. మిస్ అయిపోయినారని చెప్పిన 30,000 మంది ఆడపిల్లల్ని ఈ రోజు తీసుకొచ్చేవాళ్ళన్న ఆలోచన లేదు. నిజంగా మా మిస్ అయి ఉంటే ఎందుకు తీసుకురాలా? ఈరోజు బీజేపీతోనే కలిసి ఉన్నారు కదా. ఇంటెలిజెన్స్ నీకు చెవులో చెప్పింది అన్నావు కదా, ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ అడిగి తీసుకురావచ్చు కదా. నిరుద్యోగులకి నువ్వు ఏదో చేస్తా అన్నావు కదా, మరి అది ఎందుకు చేయలేదు? ఆడపిల్లల్ని రేప్ చేస్తే మాట్లాడవు, రైతులకి అన్యాయం చేస్తే మాట్లాడవు, విద్యార్థుల మీద రౌడీ షీట్లు తీస్తే మాట్లాడవు. దేనికి నీకు ఓట్లు వేసింది? దేనికి నిన్ను డిప్యూటీ సీఎం చేసింది? అరే అరెస్ట్ చేయాలంటోంది, ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటుంది ఏంటి అని డీటెయిల్స్ చూస్తే అక్కడ ఏమిటి అంటే చాలా మంది చెప్పుకుంటున్నమాట, పాపం చిన్న మెత్తడు చితికిపోయిందా ఏమిటి, గతంలో అరెస్ట్ అన్న మాట వినపడంగానే ఎప్పుడు 2023లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని పరామర్శించడానికి డిప్యూటీ సీఎం కాదు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన్ని కలవనివ్వకుండా ఆంధ్ర సరిహద్దుల్లో ఆపినప్పుడు ఏం జరిగింది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అక్కడ ఉన్న పోలీసులకు ముచ్చమటలు పట్టాయి. అరెస్ట్ అన్న పోలీసులే, అరెస్ట్ అన్న వార్త బయటకు రాగానే జనం గుమ్మిగూడిపోయారు. ఎవరు? జన సైనికులు. జస్ట్ అరెస్ట్ అన్న మాట బయటకు రాగానే సాధారణంగా ఇసుక వేస్తే రాలనంత జనం అంటాం. ఎక్కడ జరుగుతుంది? జాతరలో జరిగిద్ది, ఏ పండుగ సందర్భాల్లో జరిగిద్ది, అంతే కదా. ఏదైనా మేళాలు జరిగితే జరిగిద్ది, అంతేగాని ఇలాంటి సందర్భం చరిత్రలో అంతకుముందు ఎక్కడైనా జరిగిందా అంటే చాలా మంది చెప్పుకుంటున్న మాట. అప్పుడు చూసిన వాళ్ళందరికీ కూడా గుర్తే ఉంటది. అందరూ గుమ్ముగూడిపోయారు. జన సైనికులు అందరూ కూడా ఎలా అరెస్ట్ చేస్తారు చేయండి అంటూ. అంతటితో ఆగారా? అంతటితో ఆగల. ఆయన డేరుగా రోడ్డు మీద పడుకున్నారు. ఆపండి, ఎంతసేపు ఆపుతారో ఆపండి, ఏం పర్వాలేదు, ఎంతసేపు ఆపుతారో ఆపండి అని పడుకుంటే అక్కడ ఉన్న గందరగోళానికి పోలీసులు కూడా ఆపలేక ముచ్చెమటలతో, సార్ ప్లీజ్ మీరు పదండి, ఇక్కడ మేము ఆపలేకపోతున్నాం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే ఆయన్ని మర్యాదపూర్వకంగా వాళ్లే దగ్గరుండి తీసుకెళ్లారు. అంటే అది సరిపోదా? ఆయన ఏమిటి అని చెప్పడానికి? అప్పుడు ఆయన కేవలం ఎవరనుకుంటున్నారు?
జనసేన పార్టీ అధ్యక్షులు మాత్రమే. అదొక డ్రామా అంటారు, అది డ్రామా కాదు. ప్రజా స్వేచ్ఛ కోసం ఆయన చేసిన మొదటి పోరాటం, మొదటి విప్లవం. ఒక వ్యక్తి ప్రజా సమస్యల కోసం, ప్రజా హక్కుల కోసం బయటకు వచ్చిన వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటది, పోరాటం మొదలు పెడితే ఎలా ఉంటుంది అని చూపించిన ఒకే ఒక్క సంఘటన ఏమిటి? అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటో చెప్పిన పని ఏంటి అంటే ఆ రోడ్డు మీద పడుకొని నిరసన చేయటం. అయితే రోజా గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, అటు ఇటు తిరుగుతూ ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తూ ప్రత్యేక ఫ్లైట్లలో హైదరాబాద్ టు ఆంధ్ర అటు ఇటు తిరుగుతున్నారు అని చెప్పి పాపం చాలా బాధపడిపోతున్నారు కదా. రోజా గారు, మీరు ఎవరెవరికి ఏం గిఫ్ట్లు ఇచ్చారో తెలీదా అధికారంలోకి వచ్చాక? ఇంకో విషయం తెలుసా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అంటే చాలా మంది వ్యంగ్యంగా విసురుతున్న విసురులేంటో తెలుసా? అరే, ఓజీ సినిమా చేసిన డైరెక్టర్కి అయితే 4 కోట్ల రూపాయలతో ఉన్న ఒక మంచి కారు కొనిచ్చారు. అరే, ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలు చేపెట్టి ఆంధ్రాని ఆడుకున్న ఈ రోజాకి మాత్రం బుల్డోజర్ అయినా ఎవరా ఏంటి అన్న ఉద్దేశంతో పాపం చాలా మంది కూడా ఆవిడ అందుకే పవన్ కళ్యాణ్ మీద అలిగి అరెస్ట్ చేయాలి అని అనుకుంటోంది అని అనుకుంటున్నారు. వాస్తవమేనా అంటే ఏమో అయ్యుండొచ్చు. ఎందుకంటే ఓజీ సినిమా డైరెక్ట్ చేసిన ఆయనకే 4 కోట్ల కారు ఇచ్చారు. మరి నేను ఆంధ్రాని ఆడుదాం ఆంధ్ర పేరుతో 119 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పరికరాలు నాణ్యతగా లేనివి ఇచ్చి గార్డుతో సహా చండాలంగా ఉన్న నాణ్యతతో కూడిన పరికరాలు ఇచ్చారట. ప్రైజ్ మనీ కూడా రానోళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఆ క్రీడల్లో ఆడి, ఆడుదాం ఆంధ్రాలో ఆడి గెలుచుకున్న వాళ్ళకి ఇంతవరకు కూడా కనీసం ప్రైజ్ మనీ కూడా రానోళ్ళు ఇప్పటికీ ఉన్నారట. ఇక ఎంతటితో కాదు, ఎంతమంది ఎన్ని కోట్లు చేయి జారిపోయినాయి అనే దాన్ని గనక ఈ 119 కోట్లతో చూస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు ఆడుతున్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆడేశారు. ఇప్పుడు మనం కూడా అలా ఆడుకోవడానికి రాలేదు, వాళ్ళు ఆడారు కదా, మనం పాడదామని చెప్పి రాలేదు. వీళ్ళు ప్రజలు, సంక్షేమం, అభివృద్ధి ఇదే లక్ష్యంతో వెళ్దామని చెప్పి వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మొన్నటిదాకా ఒక ఆయన దుర్గగూడు మీద ప్రమాణం చేస్తా నన్ను టచ్ చేయండి అని చెప్పి జోగి రమేష్ గారు ఏ విధంగా గిల్లి కజ్జాలు పెట్టుకున్నారో ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ రోజా గారు కూడా ప్లీజ్ నేను ఆంధ్రాతో ఆడుకున్నా, నన్ను టచ్ చేయరా అంటే చేస్తారమ్మా, కంగారు పడకు, చేస్తారు. 119 కోట్ల రూపాయలు ఏమైపోయాయి అన్న విషయం ఖచ్చితంగా బయటకు తీస్తారు. కాకపోతే అటు ఇటుగా అవుతాయి, ఎందుకంటే వాళ్ళు వేరే పనిలో ఉన్నారు, ముందు అభివృద్ధి చేద్దాం అనే దాంట్లో ఉన్నారు. ఖచ్చితంగా మీరు గనక రోడ్ల మీదకి వచ్చి ఇలా నాన్ సెన్స్, న్యూ సెన్స్ గనక క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ బంపర్ ఆఫర్ వస్తుంది అని చాలా మంది చెప్తున్న మాట. ఈ మధ్య సోషల్ మీడియాలో అప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు నువ్వు కూడానా, చీ నా బ్రతుకు చెడా, నువ్వు కూడానా అన్న మాట అన్న తర్వాత కూడా ఇలా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలన్న మాట అనే మాట అయితే నీ నోట్లోంచి ఎట్లా వచ్చిందమ్మా తల్లి అంటున్నారు చాలా మంది. జన సైనికులు కాదు, ఆయన వల్ల లబ్ధి పొందిన గిరిజనులు, కరెంటు లేక ఇబ్బంది పడ్డారు చూసావా, ఆ గిరిజనులు అంటున్నారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులను ఎలా చూసేవాళ్ళు, నా వాళ్ళు అని చూసిన వాళ్ళు ఒకే ఒకళ్ళు ఎవరు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంటున్నారు ఏమని, వాళ్ళు నా వాళ్ళు అని. మరి వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు, అరే నువ్వు కూడానా ఆయన్ని అరెస్ట్ చేయమని చెప్పేది, నువ్వు కూడానా అంటున్నారు. ఇంతటితో ఆపారా? ఎంతమంది లబ్ధి పొందారు? అందర్ క్రికెట్ జట్టు వాళ్ళు అంటున్నారు, అరే మమ్మల్ని ఇంతవరకు పట్టించుకోలా, ఆడుదాం ఆంధ్ర అన్నావు, అప్పుడు నీ కనపడలేదా అక్క అని అడుగుతున్నారు. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ ఎందుకు చేయాలి, ఏం చేశారు? అవినీతి మరకలు లేకుండా సొంత డబ్బులు దాదాపు 15 కోట్ల రూపాయల వరకు సొంత డబ్బులు, అండర్లైన్ సొంత డబ్బులు ఏం చేశారు? గిరిజనులకు ఒక్కళ్ళకే కాదు, ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ అందజేశారు. ఎవరైనా ఉంటే దాని మీద మాట్లాడాలి, అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళకూడదా? అసలు వ్యక్తిగత విషయాలు ఉండవా? ఫ్యామిలీస్ ఉండవా? ఎవరికి మీకు లేవా? మీరు గిఫ్ట్లు ఇచ్చుకోవట్లేదా? మీరు బర్త్డేస్ జరుపుకోవట్లేదా? కేకులు తినిపించుకోవట్లేదా? అసలు మీరు ఏమి చేయట్లేదా? సోషల్ మీడియా ఓపెన్ చేయట్లేదా? ఒకసారి మీరు చేసుకోండి. ఇంకొకటి, మీరు సొంతగా ఛానల్ పెట్టారు కదా, దాంట్లో మీరు చేసే కార్యక్రమాలన్నీ ప్రతిదీ పెడుతున్నారు కదా, అంటే మీరు ఎందుకు పెడుతున్నారు? ప్రజల కోసం పదవిలో ఉంటే మాత్రమే పనిచేస్తారా, లేకపోతే పనిచేయరా? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకళ్ళు బయటకు వచ్చినప్పుడు మాత్రమే బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడతారా? మిగతా టైం అంతా కూడా మీ యూట్యూబ్ ఛానల్ నడుపుకోవడానికే సరిపోతుందా? మీరు యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటారా, ఇంకేమన్నా ఛానల్ నడుపుకుంటారా అన్నది మీ ఇష్టం. అంతేగాని మీరు ప్రజల కోసం పోరాడాల్సిన సమయం ఇప్పుడుంది, బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడుంది. ఇప్పుడు రాకుండా ఎక్కడో వీడియోలు రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి, లేదా
చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, లేకపోతే నారా లోకేష్ని అరెస్ట్ చేయాలంటే ఎందుకు అరెస్ట్ చేస్తారు? వాళ్ళు ఏం తప్పు చేశారని అరెస్ట్ చేస్తారు? ఒకసారి చెప్పండి. తప్పు చేసిన వాళ్ళందరినీ బయటకు తీసుకురాకపోవటం వాళ్ళు చేస్తున్న తప్ప అంటే చాలా మంది అవును పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వీళ్ళందరినీ వదిలేశారు, అందుకే వీళ్ళందరూ పేటరేగిపోతున్నారు అని చెప్తున్న మాట. కాబట్టి రోజా గారు మీరేదైనా మాట్లాడాలనుకుంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. అరెస్టుల గురించి మీరు మాట్లాడొద్దు దయచేసి. అసలు 2019 దగ్గర నుంచి 24 వరకు ఎన్ని అక్రమ అరెస్టులు జరిగాయి, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు అనేది చూసుకుంటే అసలు కొండవీటి చాంతాడంత ఉంటది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓపెన్ గానే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి అరెస్టుల గురించి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరెస్ట్ అనే మాటని మీరు కట్ చేసేయండి, ఇంకెక్కడ ఇక నుంచి వాడకండి అని చాలా మంది చెప్తున్న మాట. ముఖ్యంగా ఎవరు? ఆయన వల్ల ఆయన ఎన్ని సమస్యలు పరిష్కరించారో, ఎంతమందిని ఆదుకున్నారో, బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి ఉన్నత స్థాయి వర్గాల వారి వరకు ఎవరైతే ఆయన వల్ల లాభం పొందారో, ఆయన చేస్తున్న పనులు చూసి ఒకప్పుడు ద్వేషించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆయనకి ఆకర్షితులవుతున్నారు. వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట. కాబట్టి ఆడుదాం ఆంధ్ర లెక్కలు వాళ్ళు బయటకు తీస్తారు. ఆ తీసిన తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారు అవ్వరు అనేది తర్వాత మాట్లాడుకుందాంలే అంటున్నారు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.